అపార కృపాశీలుడు పరమ కరుణామయుడు అల్లాహ్ పేరుతో. అలిఫ్ లామ్ మీమ్. ఇది దైవ గ్రంథం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. భయభక్తులు గల వారికి ఇది మార్గదర్శకం. వారు అగోచరాలను విశ్వసిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, మేము ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేస్తారు. నీకు అవతరింపచేసిన గ్రంథాన్ని, నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంథాలను అన్నింటినీ విశ్వసిస్తారు. పరలోకం పట్ల అచంచల విశ్వాసం కలిగి ఉంటారు. ఇలాంటి వారే తమ ప్రభువు ద్వారా ప్రాప్తమైన రుజుమార్గాన ఉన్నారు. సాఫల్యం పొందేవారు వీరే. ఈ విషయాలను తిరస్కరించిన వారు నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా విశ్వసించబోరు. అల్లాహ్ వారి మనసులను చెవులను మూసి ముద్ర వేశాడు. వారి కన్నులపై తెరపడింది. కఠిన శిక్షకు అర్హులు వారు. మేము అల్లాహ్ను, అంతిమ దినాన్ని విశ్వసించాము అని చెప్పేవారు కూడా మనుష్యుల్లో కొందరున్నారు. కాని వాస్తవంగా వారు విశ్వాసం గలవారు కారు. వారు అల్లాహ్ను, విశ్వసించిన వారిని మోసగింపచూస్తున్నారు. నిజానికి వారు తమను తామే మోసపుచ్చుకుంటున్నారు. అయితే వారు దీన్ని గ్రహించడం లేదు. వారి హృదయాలలో ఒక రోగం తిష్ట వేసుకుంది. దాన్ని అల్లాహ్ మరింత అధికం చేశాడు. వారు పలికే అబద్ధానికి గాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని వారికి చెప్పినప్పుడల్లా వారు మేమైతే అంతా చక్కదిద్దేవారమే అని అంటారు. జాగ్రత్త, వాస్తవానికి వారే కల్లోలాన్ని సృష్టించేవారు. కాని వారు గ్రహించడం లేదు. వారితో ఇతరులు ఏ విధంగా విశ్వసించారో అదే విధంగా మీరు విశ్వసించండి అని అన్నప్పుడు వారు మూర్ఖులు విశ్వసించినట్లు మేము విశ్వసించాలా అని జవాబిస్తారు. జాగ్రత్త, వాస్తవంలో మూర్ఖులు స్వయంగా వీరే. కాని వీరెరుగరు. విశ్వసించిన వారితో కలసినప్పుడు వీరు మేము విశ్వసించాము అని అంటారు. కాని తమ శైతానులను కలుసుకున్నప్పుడు మేము నిజానికి మీతో పాటే ఉన్నాము, వారితో కేవలం పరిహాసమాడుతున్నాము అని అంటారు. అల్లాహ్ వారితో పరిహాసమాడుతున్నాడు. వారి వ్యవధిని పొడిగిస్తూ పోతున్నాడు. వారేమో తమ తిరుగుబాటు వైఖరిలో అంధులై దారి తప్పి తిరగాడుతున్నారు. మార్గ ఉపదేశానికి మారుగా అపమార్గాన్ని కొని తెచ్చుకున్న వారు వీరే. కాని వీరికి ఈ బేరం లాభదాయకం కాదు. వీరు ఎంతమాత్రం రుజుమార్గాన లేరు. వీరి ఉదాహరణ ఎలా ఉందంటే, ఒకరు మంటలు మండించగా అవి పరిసరాలన్నింటినీ ప్రకాశింపజేశాయి. అప్పుడు అల్లాహ్ వీరి కంటి వెలుగును హరింపజేశాడు. చీకట్లలో ఏమీ కానలేని స్థితిలో వీరిని వదిలివేశాడు. వీరు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. వీరు ఇక మరలిరారు. లేక వీరిని మరొక ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆకాశం నుండి భారీ వర్షం కురుస్తోంది. కారు మేఘాలు, ఉరుములు, మెరుపులు దానికి తోడయ్యాయి. వీరు మేఘగర్జనలు విని మృత్యుభయంతో చెవుల్లో వ్రేళ్లు దోపుకుంటారు. ఈ సత్య తిరస్కారుల్ని అల్లాహ్ అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి కంటి చూపును పిడుగుబాటు అతి శీఘ్రంగా ఎగరవేసుకుపోతుందా అన్నట్టుంది వారి స్థితి. వెలుగు కొంత కనిపించినప్పుడల్లా వారు అందులో కాస్త నడుస్తారు. చీకటి వారిని క్రమ్ముకోగానే నిలచిపోతారు. అల్లాహ్ కోరినట్లయితే వారి వినికిడిని, వారి చూపును పూర్తిగా హరింపజేసేవాడే. నిస్సందేహంగా అల్లాహ్ అన్నింటిపైన అధికారం గలవాడు. మానవులారా, మీ ప్రభువు దాస్యం చెయ్యండి. మిమ్మల్ని, మీకు పూర్వం గతించిన వారిని సృష్టించినది ఆయనే. ఈ విధంగా మిమ్మల్ని మీరు కాపాడుకునే అవకాశం కలుగుతుంది. ఆయనే కదా మీ కొరకు నేలపాన్పును పరిచాడు, నింగికప్పును వేశాడు, పైనుండి వాన కురిపించాడు. దాని ద్వారా మీ ఉపాధి కొరకు అన్ని రకాల పంటలు ఉత్పన్నం చేశాడు. కాగా ఇదంతా మీకు తెలిసినప్పుడు ఇతరుల్ని అల్లాహ్కు సహవర్తులుగా ఎంచకండి. మా దాసునికి మేము అవతరింపజేసిన ఈ గ్రంథం మేము పంపినదో కాదో అన్న సందేహం మీకున్నట్లయితే
ఇలాంటి సూరా ఒక్కటైనా రచించి తీసుకురండి. సహాయం కొరకు మీ తోటివారినందరినీ పిలిపించుకోవచ్చు. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయమైనా పొందవచ్చు. మీరు నిజాయితీ పరులైతే ఇది చేసి చూపండి. కాని మీరు ఒకవేళ ఇలా చెయ్యకపోతే మీరసలు చెయ్యలేరన్నది తథ్యం. భయపడండి ఆ అగ్నికి. మానవులు శిలలే దానికి సమిధలు. అది సత్య తిరస్కారుల కొరకు సిద్ధమైంది. ప్రవక్త, ఈ గ్రంథాన్ని విశ్వసించి దీనికనుగుణంగా తమ ఆచరణను సరిదిద్దుకునే వారికి శుభవార్తనందచెయ్యి. వారి కొరకు దిగువన సెలయేరులు పారే తోటలున్నాయి. ఆ తోటల్లోని పళ్ళు తినడానికి ఇచ్చినప్పుడల్లా వారు ఇలాంటి ఫలాలనే మాకు ఇంతకు పూర్వం ప్రపంచంలోనూ ప్రసాదించేవారు అని అంటారు. ఎందుకంటే ఆ పళ్ళు ఆకారంలో ఇహలోకంలోని పళ్లను పోలి ఉంటాయి. వారి కొరకు ఇంకా అక్కడ పరిశుద్ధమైన సతలుంటాయి. అక్కడ వారు శాశ్వతంగా నివసిస్తారు. నిజమే, దోమను మాత్రమే కాదు, దానికన్నా మరీ హీనమైన దాన్ని ఉపమానంగా పేర్కొనడానికి కూడా అల్లాహ్ ఎంతమాత్రమూ సిగ్గుపడడు. సత్యవాక్కును స్వీకరించేవారు ఈ ఉపమానాలను చూసి ఇది తమ ప్రభువు వద్ద నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని నమ్మని వారు వీటిని విని ఇలాంటి ఉపమానాలివ్వడంలో అల్లాహ్ ఉద్దేశ్యమేమిటి అని అడుగుతారు. ఇలా ఒకే విషయం ద్వారా అల్లాహ్ అనేక మందిని మార్గం తప్పిస్తాడు, మరెందరికో సన్మార్గం చూపుతాడు. ఆయన మార్గం తప్పించేది అపచారం చేసేవారిని, అల్లాహ్తో గట్టి ప్రమాణం చేసిన తరువాత దాన్ని భంగపరిచేవారిని, అల్లాహ్ కలపమని ఆదేశించిన దాన్ని తెగగొట్టేవారిని, ధరణిలో కలతల్ని రేపేవారిని. వీరే వాస్తవానికి నష్టపోయేవారు. మీరు అల్లాహ్ను ఎలా తిరస్కరించగలుగుతున్నారు? జీవం లేని స్థితిలో మీరుండగా ఆయన మీకు జీవితం ప్రసాదించాడు, తిరిగి మీకు మృత్యువునిస్తాడు. ఆయనే మరొకసారి మీకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఆయన వైపునకే మీరు మరలిపోవలసి ఉంటుంది. ఆయనే కదా భూమిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు. తర్వాత గగనతలం వైపునకు మరలి 7 ఆకాశాలను స్థిరపరిచినవాడును ఆయనే. ఆయన సకల విషయ పరిజ్ఞానం కలవాడు సుమా. ఆ సందర్భాన్ని కాస్త ఊహించుకో. అప్పుడు నీ ప్రభువు దైవదూతలతో, నేను భూమిలో ఒక ప్రతినిధిని నియమించబోతున్నాను అని అనగా వారు ఇలా విన్నవించుకున్నారు: మీరు భూవ్యవస్థలో అల్లకల్లోలం చెలరేపేవాణ్ణి, రక్తపాతం సృష్టించేవాణ్ణి నియమించబోతున్నారా? మేము మీ స్తోత్రంతో పాటు మీ పవిత్రతను, మీ పరిశుద్ధతను కొనియాడుతూనే ఉన్నాం కదా. దానికి అల్లాహ్, మీకు తెలియనిది నాకు తెలుసు అని సెలవిచ్చాడు. ఆ తరువాత అల్లాహ్ ఆదంకు వస్తువుల పేర్లు అన్నీ నేర్పాడు. ఆ పైన వాటిని దైవదూతల ముందుంచి, మీరు చెప్పేది నిజమైతే కాస్త ఈ వస్తువుల పేర్లను నాకు తెలుపండి అని పురమాయించాడు. వారు ఇలా మనవి చేసుకున్నారు: దోషం లేని పరిశుద్ధులు మీరు ప్రసాదించినంత మేరకే తప్ప మాకు వేరే జ్ఞానం లేదు. వాస్తవానికి అన్నీ తెలిసినవారు, తెలుసుకోగలవారు మీరే. అప్పుడు అల్లాహ్ ఆదంతో, నీవు వీరికి ఈ వస్తువుల పేర్లను తెలుపు అని చెప్పాడు. అతడు వారికి వాటన్నింటి పేర్లను తెలుపగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నేను మీకు చెప్పలేదా, భూమి ఆకాశాలలో మీకు అగోచరమైన వాస్తవాలు అన్నీ నాకు తెలుసునని. మీరు వ్యక్తపరిచేవి, మీరు గుప్తపరిచేవి అన్నీ నాకెరుకేనని. పిదప మేము ఆదంకు తలవంచండని దైవదూతలను ఆదేశించినప్పుడు అంతా తలవంచారు. కాని ఇబ్లీస్ ధిక్కరించాడు. వాడు దురహంకారానికి గురయ్యాడు, అవిధేయుల్లో చేరిపోయాడు. అప్పుడు మేము ఆదంతో ఇలా అన్నాము: నీవు, నీ భార్య ఇరువురూ స్వర్గంలో బస చెయ్యండి. మీరక్కడ యథేచ్ఛగా, సమృద్ధిగా, సంతృప్తిగా తినండి. కాని ఈ చెట్టు దరికి చేరకండి, లేకపోతే అత్యాచారులుగా గణించబడతారు. చివరికి శైతాన్ వారుభయుల్ని పురిగొలిపి దారిపడేలా చేశాడు. వారున్న స్థితిలో నుంచి వారిని బయటికి లాగాడు. అప్పుడు మేము ఇలా ఆదేశించాము: ఇక దిగిపోండి మీరంతా, మీరు ఒకరికొకరు శత్రువులు.
ఒక ప్రత్యేక వ్యవధి వరకు మీరు భువిలో నివసించాలి, అక్కడే బ్రతుకు సాగించాలి. అప్పుడు ఆదం తన ప్రభువు వద్ద కొన్ని వచనాలు నేర్చుకుని తౌబా చేశాడు. ఆ పశ్చాత్తాపాన్ని అతని ప్రభువు స్వీకరించాడు. ఆయన ఎంతో క్షమించేవాడు, మరెంతో కరుణించేవాడును. మేము ఇలా ఆదేశించాము, మీరంతా ఇక్కడ నుండి దిగిపోండి. ఆ తర్వాత నా వద్ద నుండి ఏదైనా మార్గదర్శకత్వం మీకు అందినప్పుడు నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారికి ఏ భయమూ కలగదు, వారు దుఃఖించే సందర్భమూ రాదు. అయితే దాన్ని తిరస్కరించేవారు, మా వచనాలను అసత్యాలని తోసిపుచ్చేవారు, ఇదిగో ఇలాంటి వారే అగ్నిలోకి పొయ్యేవారు. సర్వదా వారు అక్కడే ఉంటారు. ఇశ్రాయేల్ వంశీయులారా, నేను మీకు ప్రసాదించిన వరాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నాకు చేసిన ప్రమాణాన్ని మీరు నిలబెట్టుకోండి. మీకు చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇంతకు పూర్వమే మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ఇది ధృవీకరిస్తుంది. అందువల్ల మీరే ప్రప్రథమంగా దాన్ని తిరస్కరించకండి. నా వచనాలను అల్పమైన మూల్యానికి అమ్మివెయ్యకండి. నా ఆగ్రహానికి దూరంగా మెలగండి. అసత్యంతో కలిపి సత్యాన్ని సందేహాస్పదం చెయ్యకండి. తెలిసి తెలిసి సత్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించకండి. నమాజ్ను స్థాపించండి, జకాత్నివ్వండి. నా సమక్షంలో వినమ్రులవుతున్న వారితో పాటు మీరు వినమ్రులవ్వండి. మీరు ఇతరులకు మంచిని ఉపదేశిస్తున్నారు, కానీ మీ గురించి మీరు మర్చిపోతున్నారా? పైగా మీరు దైవ గ్రంథ పారాయణము చేస్తారే, మీరు బుద్ధిని అసలు ఏమాత్రం ఉపయోగించరా? సహనం ద్వారా, నమాజ్ ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజ్ మహా జటిలమైన కార్యమే, కానీ చివరికి తమ ప్రభువును కలుసుకోవలసి ఉందని, ఆయన వైపుకే మరలిపోవలసి ఉందని భావించే విధేయులైన దాసులకు మాత్రం